అనపర్తి నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి శుభాభినందనలు. ఇట్లు కర్రి వెంకటరామరెడ్డి, మాజీ సర్పంచ్, టీడీపీ ఉపాధ్యక్షులు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈరోజు మన ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, దివంగత సీనియర్ శాసనసభ్యులు నల్లమిల్లి మూలారెడ్డి గారి కుమారుడు, అనపర్తి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. నమస్కారం సార్ ఎమ్మెల్యే గారు. నమస్కారం రెహమాన్ గారు. సార్, ఇప్పుడు నేను ఇంట్రో చెప్పేటప్పుడు మిమ్మల్ని బీజేపీ ఎమ్మెల్యే అని చెప్పే ముందు కొంచెం సంశయించారంటే తడబాటు నాకు ఇప్పుడు అలవాట్లేదు. నాన్నగారి కాలం నుంచి సుదీర్ఘ 1983 నుంచి కూడా మీ కుటుంబం తెలుగుదేశానికి బాగా లాయల్టీ కుటుంబం. అటు దివంగత నందమూరి తారక రామారావు గారితో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారితో, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అందుడికి మాకే కాదు మా జర్నలిస్ట్ మిత్రులు అందరూ కూడా కొంచెం కొత్తగా ఉంటుంది. మీకు ఇది పుట్టినీళ్ళుగా ఉందా, మెట్టినీళ్ళుగా ఉందా చెప్పండి సార్. పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు ఎప్పుడు వ్యత్యాసం ఉండకూడదు అనేది మన పూర్వీకుల నుంచి చెప్తున్నారు. ఓకే. మెట్టినింటికి వచ్చిన వాళ్ళు పుట్టినీళ్ళని ఎలా భావిస్తారో, మెట్టినింటికి వచ్చిన కోడలు కూడా మెట్టినీళ్ళని కూడా పుట్టినీళ్ళుగానే భావించాలి. అది మన ప్రాచీన సంస్కృతిలో మన పెద్దలు మనకు నేర్పిన పాఠం. ఆ పాఠాన్నే ఫాలో అవుతున్నాను. మీకేం కొత్తగా లేదండి. కొత్త ఎప్పుడు పసుపు జెండాతో పసుపు పచ్చగా కళకళలాడేవారు మీరు. మరి ఇప్పుడు అటువంటి ఈ కలవ పువ్వు జెండా, ఇవాళ ఇది కూటమి ప్రభుత్వం, 3 పార్టీలు కలయిక ఉంది. భారతీయ జనతా పార్టీతో నాకు క్రైసిస్లో మ్యాండేట్ ఇచ్చి వాళ్ళు శాసనసభ్యుడిగా ఎంపిక ఇవ్వడానికి ప్రయోజనం చేకూర్చారు. అటువంటిది వాళ్ళ ఇది కాపాడాలి. అదే సమయంలో ఒక డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు నన్ను ఎలా ప్రొటెక్ట్ చేయాలి, నన్ను ఏ విధంగా శాసనసభకు తీసుకురావాలనే దానిపైన చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా తీవ్రంగా ప్రయత్నించారు. అందుకోసం నేను అందరికీ లాయల్గానే ఉండాల్సిన పని, ఆ విధంగానే నేను ప్రవర్తిస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీలో అధిష్టానంతో కానీ జిల్లా నాయకులతో కానీ మీకు ఇప్పుడే పరిచయం నాకు తెలుసుండి. ఈ 24 ఎన్నికల కాడించే పరిచయం, గతంలో పరిచయం లేదండి. ఇప్పుడు ఎలా ఉన్నారు మీతో? పురంధేశ్వరి గారు కావచ్చు, కేంద్రంలో పెద్దలు కావచ్చు. కేంద్రంలో పెద్దలతో నాకు పెద్ద వాళ్ళతో మాట్లాడే సందర్భాలు పెద్దగా రాకపోవచ్చు, కానీ స్టేట్ నాయకులతో కానీ జిల్లా నాయకులతో కానీ మిగిలిన జిల్లాలో ఉన్న మిగిలిన కార్యకర్తలతో కానీ రాష్ట్రంలో చాలాగా నియోజకవర్గాల్లో ఉన్న కార్యకర్తలతో కానీ నాకు చాలా సత్సంబంధాలే. ఇందులో ఏముండదండి. ఏ పార్టీ కార్యకర్త అయినా ఒక విషయం పైన మనల్ని అప్రోచ్ అవుతారు. అప్పుడు ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో వాళ్ళని మనం తీసుకొని వాళ్ళకి కావాల్సింది మనం అటెండ్ అయ్యి వాళ్ళ పని నిమిత్తం సంబంధిత అధికారులకు లేకపోతే సంబంధిత వ్యవహారం ఎక్కడ చక్కబెట్టాలో దానికి అటెండ్ అయితే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అదేవిధంగా ఇవాళ నాకు తెలుగుదేశం పార్టీతో 42 సంవత్సరాల అనుబంధం, ఆ కార్యకర్తలు, ఆ కుటుంబాలు మా కుటుంబంతో శైలి అవుతూ ఉన్నాయి. వారందరి బాధ్యత ఈరోజు కూడా నాదే. వారందరినీ ఏ విధంగా నేను గతం నుంచి నేను కానీ మా తండ్రి గారు కానీ ట్రీట్ చేస్తూ ఉన్నామో, ఇవాళ అదనంగా వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కానీ అదే విధంగా నేను ట్రీట్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళందరూ నన్ను మంచిగానే ఫీల్ అవుతున్నారు. నేను వాళ్ళలో ఇమిడిపోయాను అనే ఫీలింగ్తో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పురంధేశ్వరి మేడం గారితో మీకు ఎలా ఉందండి? నాకు చాలా అనుకూలం ఉంది. ఎందుకంటే డాక్టర్ వెంకటేశ్వరరావు గారు మా నాన్నగారు చాలా క్లోజ్, చాలా సన్నిహితం తెలుగుదేశం పార్టీలో. అందువల్ల ఇవాళ అక్కడ తగాదాలు పెట్టుకోవాల్సిన పని కానీ ఎవరితోనూ ఈగోలు ఫీల్ అవ్వాల్సిన పని కానీ నాకు లేదు. వాళ్ళందరూ సీనియర్స్, నేను జూనియర్ని. అది నాకు తెలియాలి, అది నా మైండ్లో ఉండాలి. నేను జూనియర్ని భారతీయ జనతా పార్టీలో, వాళ్ళందరూ సీనియర్స్. వాళ్ళు రాష్ట్ర అధ్యక్షులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ లేకపోతే ఇతర పెద్ద నాయకులు కానీ వాళ్ళు ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాల ప్రకారంగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు నేను చెయ్యాలి. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూటమి పెద్దలు ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా చెయ్యాలి. ఇక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నేను పనిచేయాలి. ఈ మూడింటిని మేళవించుకున్నప్పుడు ఏ విధమైన సమస్య రాదు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు నాన్నగారు ఒకే పార్టీలో చాలా కాలం కలిసి జర్నీ చేశారు. మీకు సంబంధాలు ఉన్నాయండి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితో? దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితో ఆ రోజుల్లో నాకు పరిచయం ఉండడం, వారితో అప్పుడప్పుడు కలవడం. అంటే మీరు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో? శాసనసభ్యులుగా కాదు, నాన్నగారు శాసనసభ్యులుగా ఉండగా నాన్నగారు వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీతో ఉండగా ఆ సమయంలో కలవడం తప్పించి, తర్వాత నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి చుట్టం. ఓకే. ఆ విధంగా కొన్ని ఫంక్షన్స్లో మేము కలవడం సంభవించింది తప్పించి తర్వాత లేదు.
ఎలా ఉందండి వెంకటేశ్వరరావు గారు? ఎప్పుడన్నా మనకి రాకపోకలు ఏమైనా ఉండేయా? రాకపోకలు ఇక్కడ నాకు ఎప్పుడో 93లో నాకు యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చారు, ఆహా. నా కళా పరిషత్కి వచ్చారు. ఉమ్, అవన్నీ ఆయన అదే మంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలకు వచ్చారు. బాగానే ఉంది వెంకటేశ్వరరావు గారితో. మీకు నాన్నగారు మూలారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన ఒకరే మనం అనుకున్నాం. 1983 నుంచి ఆయన పార్టీలో ఉన్నారు కాబట్టి 4 సార్లు అంటే ఆయన ఎమ్మెల్యేగా 4 సార్లు అంటే 4 సార్లు అంటే 2 సార్లు ఓటమి పాలయ్యారా? 3 సార్లు ఓటమి పాలు, 7 సార్లు పోటీ చేశారు, 3 సార్లు ఓటమి, 4 సార్లు గెలుపు. అప్పుడు పార్టీలోకి ఈయన రెడ్డి సామాజిక వర్గం అండి. ఆ రోజుల్లో రెడ్డి సామాజిక వర్గం అందరూ కూడా కాంగ్రెస్లో ఉండేవారు. రెడ్డి కాంగ్రెస్ అని కూడా ఒకటి ఉండేది కదండి అప్పట్లో. మరి ఈయన ఎలాగ టీడీపీకి ఎలాగ అట్రాక్ట్ అయ్యారండి నాన్నగారు మూలారెడ్డి గారు? ఆ రోజుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో అప్పటికే చాలా కీలకంగా వ్యవహరించారు. సత్యనారాయణ గారి శిష్యుడిగా 1970 నుంచి 1983 వరకు మూలారెడ్డి గారు చాలా కీలకంగా వ్యవహరించారు. ఈయన ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారు తండ్రి అప్పుడు ఇరిగేషన్ మంత్రి ఆన వెంకటరెడ్డి గారు, రామనారాయణ రెడ్డి గారు తండ్రి. ఆయన బెజవాడలో అప్పట్లో ఉన్న రాధాకృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ ఆనాడు బ్రహ్మానంద రెడ్డి గారు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తులు. అదేవిధంగా ఇక్కడ జిల్లాలో ఎస్వికే సత్యనారాయణరావు గారి శిష్యుడిగా ఈయన జిల్లా రాజకీయాలని ఆల్మోస్ట్ ఆయన వర్గం తరఫున శాసించిన పరిస్థితుల్లో ఉండేది. ఈయన అవడానికి గ్రామ సర్పంచే కానీ ఆ విధంగా ఆయన తరఫుని మూలారెడ్డి గారు ఎక్కడండి? ఈ రామవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ 11 సంవత్సరాలు ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్గా చేశారు, ఏకదాటిగా. తర్వాత మరలా గెలిచారు. 2 సంవత్సరాలకే అసెంబ్లీ ఎలక్షన్స్ రావడం, అసెంబ్లీకి వెళ్ళడం. మధ్యలో సమితికి పోటీ చేసి రాయవరం మనసు గారి పైన పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. సమితికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. సమితికి అప్పుడు గుర్తులు లేవండి, ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. అది ఎన్టీఆర్ 83లో పార్టీ పెట్టారు. పెట్టిన వెంటనే దాంట్లోకి వెళ్ళారు. అది ఎలా వెళ్ళారంటే ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం ఇక్కడ. అప్పటికి జనతా అభ్యర్థిగా ఈయనకి 1978లో ఇందిరా కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు. ఓకే, మూలారెడ్డి గారికి పోటీ చేయమని మరి చెన్నారెడ్డి గారు, పివి నరసింహ గారు ప్రత్యేకంగా ఈయన పిలిపించుకుని ఆ నియోజకవర్గం నుంచి నువ్వు పోటీ చేయని చెప్పారు. ఈయన అభ్యర్థిగా వచ్చి నామినేషన్ కూడా వేశారు. సత్యనారాయణరావు గారు పక్కన ఆలమూరు నియోజకవర్గంలో జనతా పార్టీ అభ్యర్థి. వారు పిలిపించుకుని నేను జనతా పార్టీలో ఉన్నాను, నువ్వు ఇందిరా కాంగ్రెస్ తరఫున పోటీ చేయటం మన ఇద్దరి మధ్యని ఉండే సంబంధం అంటే వీళ్ళిద్దరిని ఆల్మోస్ట్ రాజకీయాల్లో ఒక ఆయనకి దత్తుడిగా భావించేవారట ఆ రోజుల్లో. ఎస్వికే సత్యనారాయణరావు గారికి ఈయన రాజకీయ దత్తుడు అని. అలాంటి సందర్భంలో మన ఇద్దరం వేరు పార్టీలో ఉండడం బాగుండదు, నువ్వు విత్డ్రావు అని చెప్పారంట. అప్పుడు ఈయన ఏమన్నారంటే నేను గెలుస్తాను కంపల్సరిగాను ఇందిరా కాంగ్రెస్ తరఫుని, నేను ముందుకు నడవనివ్వండి అని వీరు కోరారు. ఆయన చివరిగా ఒక మాట ఏమన్నారంటే నువ్వు నేను వేరు పార్టీల్లో పోటీ చేస్తే ఒక సాంప్రదాయమైన కుటుంబంలో అమ్మాయి లేచిపోతే తండ్రి ఎట్లా ఉంటాడో అది నా బాధ అని చెప్పాడంట ఆయన. అప్పుడు వెంటనే ఆయన విత్డ్రా అయిపోయి ఇక్కడ అప్పుడు ఎవరైతే జనతా తరఫున పోటీ చేస్తున్నారో అమ్మిరెడ్డి గారికి పోటీ చేయమని చెప్పారు, అమ్మిరెడ్డి గారు సపోర్ట్ చేయమని చెప్పారు. అప్పుడు ఈయన సత్యనారాయణరావు గారికి అమ్మిరెడ్డి గారు నిలకడగా ఉండే మనస్తత్వం కాదు, ఆయనకి సపోర్ట్ చేయడం వల్ల నేను నష్టపోతాను అంటే, లేదు నేను ప్రధానం కదా, నేను ఇక్కడ జనతా పార్టీ అభ్యర్థిని, నువ్వు సపోర్ట్ చెయ్యి అని వారు చెప్పడం. వారు చెప్పిన తర్వాత వీరు సపోర్ట్ చేయడం, అమ్మిరెడ్డి గారు ఎన్నికల్లో గెలవడం జరిగింది. జరిగిన తర్వాత రకరకాల కారణాల వల్ల వారు కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయారు, రాయవరం మున్సిపల్ గారితో కలిసిపోయారు. ఇక్కడ ఉన్నది ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నది మున్సిపల్ గారి వర్గం, మున్సిపల్ గారికి వ్యతిరేక వర్గం. మున్సిపల్ గారి వ్యతిరేక వర్గానికి 1978 ఎన్నికల్లో అమ్మిరెడ్డి గారు నాయకుడు అయ్యారు. అమ్మిరెడ్డి గారు వెళ్ళి కాంగ్రెస్లో కలిసి మున్సిపల్ గారితో కలిసిపోయారు. ఈ వ్యతిరేక వర్గం ఎప్పుడు కలవల. అప్పుడు వాళ్ళందరూ మూలారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచారు. అప్పుడు మూలారెడ్డి గారు ఆల్టర్నేటివ్గా తెలుగుదేశం పార్టీతో సెయిల్ చేసి ఈ వర్గాన్ని అంతటినీ కూడగట్టుకుని ఇక్కడ పార్టీల కన్నా వ్యక్తుల ప్రాధాన్యత ప్రధానంగా ఉంది అప్పటి నుంచి కూడా. అందువల్ల మూలారెడ్డి గారికి మున్సిపల్ గారి వ్యతిరేక వర్గం అంతా మూలారెడ్డి గారి నాయకుడిగా ఉండటం, మూలారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరడం, మరలా అమ్మిరెడ్డి గారు మూలారెడ్డి గారు 2 సార్లు తలపడడం, 2 సార్లు మూలారెడ్డి గారు విజయం సాధించడం, అట్లాగే ఆ ప్రయాణం సాగింది. ఓకే, అయితే నాన్నగారు మూలారెడ్డి గారు ఎప్పుడెప్పుడు 1984, 83, 85, 94, 99
మధ్యలో 89 ఓడిపోయారు. మళ్ళీ 2004 ఓడిపోయారు, 2009 ఓడిపోయారు. ఓకే. నాన్నగారికి దివంగత నందమూరి తారక రామారావు గారికి స్నేహం ఎలా ఉండేదండి? చాలా మంచి, వాళ్ళిద్దరూ మంచి స్నేహం. కొన్ని ఫొటోస్ చూస్తుంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది. రామారావు గారు పక్కనే మల్లారెడ్డి గారు ఉంటారు, బుచ్చయ్య చౌదరి గారు, యనమల రామకృష్ణ గారు, వీళ్ళందరూ వెనక నిలబడిన ఫొటోస్ కూడా కొన్ని ఉన్నాయి. అంత రామారావు గారికి నాన్నగారి మీద అంత ఆప్యాయత అంటే పార్టీ పెట్టిన నుంచి ఉన్నారని? పార్టీ పెట్టిన దగ్గర నుంచి అందరూ ఉన్నారు. కాకపోతే అంతకు ముందు 1970 నుంచి 83 వరకు ఈయన రాజకీయాల్లో పాటించిన విలువలు అనేది ప్రధానం. ఆ రోజు సత్యనారాయణరావు గారికి ఇచ్చిన ఒక మాట కోసం సొంత అన్నగారిని ఆ రోజుల్లో 25-30 లక్షల రూపాయల ఆస్తిని వదిలేసుకున్నారు ఆయన. ఆ రోజుల్లో 25-30 లక్షల రూపాయలు అంటే ఇవాళ 100 కోట్లతో సమానం. అవునండి. ఆస్తిని తృణప్రాయంగా వదిలేసి ఆయనకి ఇచ్చిన మాట కోసం ఆయనకు ఓటేసి ఆయన్ని చైర్మన్ చేసేటంలో కీలక పాత్ర వహించారు. అలాంటివన్నీ తెలుస్తాయి కదా. క్యారెక్టర్ ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్ మనిషికి. రాజకీయాల్లో ఉన్నామండి. ఎన్టీఆర్ గారు ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చారండి? ఇక్కడికి రావడం సంభవించలేదు, కానీ అనేక సందర్భాల్లో వారికి ఇష్టమైన వంటకాలు. ఒకసారి రామచంద్రపురం 94లో ఆఖరి సమావేశం గుత్తుల సూర్యనారాయణబాబు గారి అభ్యర్థి, అక్కడ వారి విజయం కోసం చివరిని లాస్ట్ మీటింగ్ రామచంద్రపురం పెట్టారు. రామచంద్రపురం హెలికాప్టర్కి వచ్చేటప్పటికి ఆయనకి ఫుడ్ కావాల్సి వచ్చింది. ఎన్టీఆర్ గారు అప్పుడు ఇక్కడికి చెప్పారు ఫుడ్ పంపించమని. అప్పుడు ఆయనకి ఇష్టమైన వంటకాలన్నీ చేయించి, ఏముండే సార్, గారెలు, ఈ బూరెలు, ఈ పెసర పుణుకులు, ఇట్లాంటివన్నీ చేయించి అక్కడికి పంపించారు. తర్వాత 1991లో టిఫిన్ అడిగారండి ఆయన. టిఫిన్ అడిగారు. 1991 పార్లమెంట్ ఎన్నికలు ప్రచారం అనపర్తి నుంచి మొదలు పెట్టారు. ఓకే. అప్పుడు అనపర్తి ఐఎల్టీడీ గెస్ట్ హౌస్లో స్టే చేశారు. ఎన్టీఆర్ గారు వచ్చి తెల్లవారుజామున గోదావరి ఎక్స్ప్రెస్ దిగి హైదరాబాద్ నుంచి అనపర్తి ఐఎల్టీడీ గెస్ట్ హౌస్లో ఉన్నారు. ఐఎల్టీడీ గెస్ట్ హౌస్లో వారికి బ్రేక్ఫాస్ట్ ఆయనకి అన్ని రకాలు చేయించాం. ఇడ్లీలు, ఉప్మా, పెసరట్లు అన్నీ జరిగినాయి. గోదావరి ఫుడ్ ఇష్టపడేవాడు అండి ఎన్టీఆర్. ఆయన ఏ ఫుడ్ అయినా ఇష్టపడేవారండి మొత్తం. అప్పుడు నేనే స్వయంగా సర్వ్ చేసిన ఆ రోజు. నేను సర్వ్ చేస్తా ఉన్నాను. సాధారణంగా 1-2 ఇడ్లీలు అలా వేస్తుంటే, ఏం బ్రదర్ ఆలోచిస్తున్నావు వెయ్యి అన్నారు. ఒక 1/2 డజన్ ఇడ్లీలు వెంటనే వేస్తే ఆయన పటపట తినేశారు. ఈ లోపల ఒక 6 పెసరట్లు, నేతి పెసరట్లు, ఒక నార్మల్ హాట్ ప్యాక్ సైజు ఉప్మా అలా తీసుకొచ్చి ఎట్లా పెడితే అది తినేశారు. ఈలోపు చిన్న పవర్ ఇంటరప్షన్ వచ్చింది, గ్రైండర్ ఆగింది. ఈ లోపల గ్యాప్ వస్తే ఏమున్నా ఇంకో రెడీగా అంటే పుల్కా ఉంది సార్ అన్నాడు కుక్ వచ్చి. పట్ర బ్రదర్ అన్నాడు. ఒక 1/2 డజన్ పుల్కా తినేశారు. ఇలా దీనికి అంతటికే ముందు శ్యామ్ సుందర్ అని రాజమండ్రిలో ధనలక్ష్మి టెక్స్టైల్స్ అని ఉండేది, ఆయన ఒక జున్ను తీసుకొచ్చారు లోటాతో. ఆ లోటాడు జున్ను తినేశారు. ఆ తర్వాత ఒక 1/2 లీటరు ఆవు పాలు టీ తాగారు. ఆవు పాలు అండి? ఆవు పాలతో టీ. టీ తాగి 9 గంటలకు ఆయన చైతన్యరథం ఎక్కారు. మిడ్ మే మంచి మిడ్ మే ఇదే టైము. మంచి టెంపరేచర్ బయట ఎలా ఉంటుందో చూడండి. అక్కడ ఎక్కిన వ్యక్తి మరలా పెద్దాపురం వరకు దిగలేదు ఆయన. ఓకే. ఓపెన్ టాప్ లో అంటే మామూలుగా సాధారణంగా ఆ పరిస్థితుల్లో మనం ఒక పెసరట్టు తింటేనే మనకి చాలా కష్టం అవుతుంది ఆ ఎండలో తిరగడం, ఇబ్బంది పడిపోతాం. అట్లాంటిది అలా తిన్నా. తర్వాత ఇక్కడ మా ప్రాంతంలో ఇనుమూర్తి అని ఒక స్వీట్ ఉంటది, జాంగ్రీ లాగే ఉంటది. జాంగ్రీ ఏమో మనకి కరకరలాడుతూ ఉంటది, క్రిస్పీగా ఉంటది. ఇది మెత్తగా ఉంటది, సాఫ్ట్ గా ఉంటది, జ్యూసీగా ఉంటది. శ్రీనాథ కవి సార్వభౌమ షూటింగ్ కి పట్టిసీమ వచ్చారు. పట్టిసీమ వచ్చినప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడండి ఆయన. ప్రతిపక్షంలో ఉన్నారు, పదవిలో లేరు. అప్పుడు మొల్లరెడ్డి గారు ఒక పెద్ద డబ్బాతో అవి తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. స్వీట్స్ పెడితే ఆయన ఒక రోజులో తినేసారు. తినేస్తే కూడా కొద్దిమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉండి మొల్లరెడ్డి గారు కొద్దిగా షుగర్ ఎక్కువగా ఉంది, స్వీట్ తేకండి అన్నారు. ఆయన మరుసటి రోజు, ఏది బ్రదర్ ఆ స్వీట్ చాలా బాగుంది మళ్ళీ తీసుకురా అన్నారు. వీళ్ళు ఎప్పుడైతే వద్దన్నారో ఆయన వద్దన్నారు. అలాగా చాలా ఇద్దరి మధ్యన చాలా అన్యోన్యత, అంటే మంచి ఫ్రెండ్స్ అండి ఇద్దరు. అయితే నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్న సమయానికి మీ వయసు ఎంత అండి అప్పుడు? బాగా నేను జస్ట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వచ్చా బయటకి. ఎక్కడ చదివారు? నేను భీమవరం SRKR ఇంజనీరింగ్.
బీటెక్ చేసిన తర్వాత ఇంక నాన్నగారు కూడా పాలిటిక్స్లో మీరు నేను ఎప్పుడూ పార్టిసిపేట్ చేయలేదండి. ఏ ఒక్క రోజు రాజకీయాల్లో లేను నేను. అంటే నాన్నగారు కూడా మిమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు? ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు, నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలే. నేను ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టర్మ్లో కానీ, ఆయన ప్రతిపక్షంలో నాయకుడిగా ఉన్న టర్మ్లో కానీ, ఒక తహసీల్దార్కి కానీ, ఒక ఎండిఓకి కానీ, ఒక ఎస్ఐకి కానీ ఎప్పుడూ ఫోన్ చేయలేదు, ఎప్పుడు రికమెండ్ చేయలేదు ఏ విషయం పైన. అంత దూరంగా ఉన్నాను నేను. ఏంటి మీ ఆశ ఏమిటి? ఆయన బిజినెస్ మ్యాన్ అవుదామనండి? నా ఆశ అప్పటికి మా తండ్రి గారు 1970లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత నుంచి ఆయన ఆశలు అమ్ముకుంటూ వచ్చారు. ఒక విధంగా మేము నష్టపోయాం తీవ్రంగా. అవునండి. ఇదిలా నష్టపోతా ఎంతకాలం సాగుతాం? ఫ్యామిలీ సర్వైవల్ కష్టంగా ఉంది. చెప్పాడు నాన్నగారు జడ్పీ మీటింగ్కి వెళ్ళినాకే ఆ కార్లో డీజిల్ డబ్బులు కూడా ఉండేవి కాదు పాపం అని. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఫ్యామిలీకి బిజినెస్ చేసుకుని మనం కొంచెం ఫైనాన్షియల్గా ఎదగాలనేది ఒకటి. రాజకీయాల్లో ఇంతకన్నా ఏముంటుంది అని నాకు బిగినింగ్ నుంచి నాకు కొద్దిగా బుక్ రీడింగ్ ఇవన్నిటి హ్యాబిట్స్ ఉండటంతో అవన్నీ కొంచెం రాజకీయాలకు దూరంగా ఉండాలి అనేది ఎప్పుడో చిన్నప్పుడు తీసుకున్న నిర్ణయం. దాని ప్రకారమే నేను ఆయన ఎప్పుడైనా పిలిచి ఏదైనా ఒక లెటర్ రాయమంటే లెటర్ రాయడం, లేకపోతే ఎవరికైనా ఫోన్ చేసి కనెక్ట్ చేసి, అప్పుడు ల్యాండ్ ఫోన్స్ కదండి, ఫోన్ కనెక్ట్ చేసి ఇమ్మంటే ఇవ్వడం తప్పితే అంతకు మించి ఎప్పుడూ లేదు. ఒక ఎలక్షన్ టైము ఆ నెల రోజులు మాత్రం బ్యాక్గ్రౌండ్లో ఉండి వర్క్ చేసి, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా వర్క్ చేసి అంతే. ఎలక్షన్ మ్యాండేట్ ఆయనకి ఇచ్చిన రోజు నుంచి మళ్ళీ నా పాత్ర అక్కడ ఉండదు. 2009లో నాన్నగారు పోటీ చేశారండి? పోటీ చేశారు. అది చివరి ఎన్నిక ఆయన. అప్పుడు మీరు యాక్టివ్ రోల్ ఉన్నారా? యాక్టివ్గానే ఉన్నాయి. ఎలక్షన్ టైంలో యాక్టివ్గానే ఉన్నాను. అయితే నాన్నగారుని ఎప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు అడగలేదా? అడిగారు. నా సామాజిక వర్గం మీద వచ్చే అంతకుముందు ఒక సందర్భంలో అడిగారు. 2008లో నేను 2000లో ఒక పవర్ ప్లాంట్ పెట్టాం. పవర్ ప్లాంట్ పెట్టి, బయోగ్యాస్ పవర్ ప్లాంట్ పెట్టి జానారెడ్డి గారు, వియంకుడు, నేను కలిసి పెట్టాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.